తలుపు సందులో నుండి ఎవరో నన్ను గమనిస్తున్నట్టనిపించింది. తీరా చూస్తే బావ. నా అందాన్ని తను అలా దొంగచాటుగా చూస్తుంటే మొదట కొంచెం భయం వేసినా ఎందుకో తెలియని ఒక చిన్న పులకింత కలిగింది. కిరణ్ ఊరికి వెళ్ళిన ఆ రోజు మనసులో ఏదో తెలియని వెలితి. కిరణ్, మీరు వెళితే ఈ ఇంట్లో ఒంటరిగా నాకు తోచదు. కనీసం ఒక మంచి మొబైల్ కొనివ్వండి. మీ జ్ఞాపకాలతో కాలక్షేపం చేస్తాను అనడిగినప్పుడు ఆయన నా బుగ్గగిల్లి, తప్పకుండా స్వప్న, వచ్చేటప్పుడు నీకోసం అద్భుతమైన కానుక తెస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ స్పర్శ ఇంకా నా ఒంటిమీద పచ్చిగానే ఉంది. మా ఇల్లు ఊరి చివర, చుట్టూ అడవిలాంటి తోటలు. ఆ నిశ్శబ్దంలో తోడుగా మా బావ రఘు వచ్చాడు. బావ అంటే చిన్నప్పట్నుండి ఒక చనువు, పలకరింపులో ఒక గడుసుతనం. ఆ రాత్రి వాతావరణం చాలా వేడిగా ఉంది. ఒంటిమీద ఉన్న చీర భారంగా అనిపించి స్నానం చేసి సేద తీరాలని బాత్రూంలోకి వెళ్లాను. నీటి ధారలు నా శరీరాన్ని తాకుతుంటే ఏదో తెలియని స్పర్శ నన్ను గమనిస్తున్నట్ల అనిపించింది. తలుపు సందులో నుండి చూస్తే అక్కడ బావ. నా తడిచిన అందాలను, ఒంపుసొంపులను తను కళ్ళార్పకుండా చూస్తున్నాడు. మొదట భయం వేసినా వెంటనే నా ఒంటూ ఒక మెరుపు మెరిసింది. ఒక పరాయి పురుషుడు, అది కూడా బావలాంటి వ్యక్తి, నన్ను అలా ఆరాధనగా చూస్తుంటే నాలోని స్త్రీత్వం గర్వపడింది. ఆ చూపుల్లో ఉన్న కామం నన్ను భయపెట్టలేదు, సరే కదా, ఒక తీపి పులకింతనిచ్చింది. మరుసటి రోజు మా మావయ్యగారు ఊరి నుండి వచ్చారు. ఆయన చేతిలో ఒక ఖరీదైన స్మార్ట్ఫోనుంది. రాత్రంతా ఆయన గదిలో గడియపెట్టుకుని ఏదో సీక్రెట్గా చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. నాలో కుతూహలమాగలేదు. ఆయన బయటకు వెళ్లిన తరుణం చూసి గదిలోకి దూరాను. ఫోన్ బెడ్పైనే ఉంది. ఆత్రంగా దాన్ని ఆన్ చేయగానే తెరపై కనిపిస్తున్న దృశ్యం చూసి నా శ్వాస ఆగిపోయినంత పనైంది. అదొక రొమాంటిక్ వీడియో. అందులో ప్రేమికుల కౌగిలింతలు, ఆ మధురమైన శృంగార భంగిమలు చూస్తుంటే నా కళ్లలో కాంతి పెరిగింది. నా శరీరంలో ఎప్పుడూ లేని ఒక కొత్త సెగ మొదలైంది. ఇంతకాలం కిరణ్తో ఉన్నప్పుడు కలగని ఒక వింత భావం నా నాడిని తాకింది. ఆ వేడి తగ్గకముందే బావ రఘు దగ్గరకు వెళ్లాను. బావా, నీ ఫోన్లో కూడా ఇలాంటివే ఉంటాయా అని అల్లరిగా కళ్లతో సైగ చేస్తూ అడిగాను. బావ నా ఉద్దేశాన్ని గ్రహించినట్లుగా ఒక మాదకమైన నవ్వు నవ్వి, చూడు స్వప్న, నీకు నచ్చినవన్నీ ఇందులో ఉంటాయి అని తన ఫోన్ నా చేతిలో పెట్టాడు. ఆ ఫోన్ పట్టుకుని నా గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాను. కిరణ్ లేని ఆ ఏకాంతం, బయట కురుస్తున్న చినుకులు, నా చేతిలో బావ ఫోన్. ఆ ఫోన్లోని శృంగార దృశ్యాలు చూస్తుంటే నా ఒళ్ళు తెలియని మైకంలో మునిగిపోయింది. ఆ వీడియోల్లోని సుఖాన్ని చూస్తూ కిరణ్ స్థానంలో బావను ఊహించుకుంటూ నాలోని కోరికల అనంతమైన లోతుల్లోకి నేను జారిపోయాను. ఆ రాత్రంతా కేవలం ఒక స్వప్నం కాదు, నాలోని అసలైన స్త్రీని నేను కనుగొన్న ఒక మధురమైన అనుభవం. ఆ ఫోన్ చిన్నదే కావచ్చు, కాని అది నాలో రగిల్చిన మంటలు మాత్రం ఆకాశమంత పెద్దవి. ఈ కథను ఇంకా కొనసాగించమంటారా?